నర్సాపూర్ రూపురేఖలు మార్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? అరే మంచినీళ్ళకు 3 వద్దులకు 4 వద్దులకు నల్లొచ్చు. కేసీఆర్ సార్ వచ్చినాక రోజు మంచినీళ్ళు వచ్చేటట్టు చేసిండా లేదా? మంచినీళ్ళు ఇచ్చింది కేసీఆర్. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిండు కదా. 200 పెన్షన్కి అవ్వకు 2000 ఎవరు ఇచ్చిండ్రు? కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా? ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను 4000 ఇస్తా, నేను గెలవంగానే 4000 ఇస్తా. మరి గెలిచి 2 ఏళ్ళని అర్థమైంది, వచ్చినాయా 4000? నేను మా అవ్వని అడుగుతున్నా, మా తాతకు చెప్తున్నా, ఎవడన్నా కాంగ్రెస్ ఓడు రేపు ఓటేయమంటే బిడ్డని 4000 తీసుకురాపోరా, తెచ్చినాకనే ఓటని బల్ల మీద గట్టిగా గుద్ది చెప్పుని. ఇప్పుడు 26 నెలలు, నెలకు 2000 అంటే 52,000 బాకీ పడ్డాడు. మా అవ్వకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి 52,000 బాకీ పడ్డాడు. ఎవడన్నా వచ్చి ఓటేయని 5,000 ఇచ్చిండు అనుకో, 5 తీసుకో, 52,000 5 పోతే ఇంకెంత? 47 దేపోరా అని చెప్పు. 2,000 ఇచ్చిండు అనుకో, 2 తీసుకో, 50 దేపోరా అని చెప్పు. 50 తెచ్చినాకనే ఓటని చెప్పాలి. ఇది మోసం కాదా? నేను అంటున్నా, ఆనాడు కేసీఆర్ 200 పెన్షన్ ఉన్నప్పుడు మేం గెలిస్తే 2,000 ఇస్తా అంటే బరాబర్ మొదటి నెల గెలవంగానే మొదటి నెల మన కేసీఆర్ ఇచ్చి చూపించండు. అరే కేసీఆర్ గెలవంగానే ఇస్తాడు, రేవంత్ రెడ్డి 26 నెలలు ఇంకా ఇయ్యలే అంటే ఏందన్నట్టు? ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఇంకా నమ్ముదామా ఈ కాంగ్రెస్ వాళ్ళని? నమ్ముదామా? దయచేసి ఆలోచన చేయండి. ఇది మీకు మంచి అవకాశం. రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే, నేను అన్ని ఎగబెట్టినా నాకే ఓట్లు ఎత్తారనుకుంటుండు. మనం చురుకు పెట్టాలి, కర్రు గాల్చి వాత పెట్టాలి కాంగ్రెస్ వాళ్ళకు. రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకుపోయినాయి అధికారంతో, నోటికి వచ్చినట్టు అడ్డదిడ్డం మాట్లాడుతుండు. మేము అసెంబ్లీలో ఎప్పుడన్నా లేచి గట్టిగా అడిగినాం అనుకో, నేను మొన్న అడిగిన, ఏమైందా 4,000 పెంచాను అని అడిగిన. ఇంకెప్పుడు ఇస్తావు అంటే, నీ లాగులో తొండలు జరగొట్టా అంటాడు. నువ్వు 4,000 ఇరా అంటే లాగులో తొండలు జరగొట్టా అంటాడు. అరే మహిళలకు మహాలక్ష్మి 2,500 ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు మెడలేసుకొని తిరుగుతా అంటాడు. అరే తులం బంగారం ఎప్పుడు ఇస్తావా రేవంత్ రెడ్డి? ఎలక్షన్లు అప్పుడు తులం ఇస్తా అంటివి, ఆ తులమేమో కానీ 1,60,000 తులం అయిపోయింది. అది కేసీఆర్ ఉండగా 80,000 ఉండే. ఈ రేవంత్ రెడ్డి ఏమంటే వచ్చిండో అది 1,60,000 అయింది. అయిందా? నీ తులం ఇచ్చు లేదు, ధరనేమో పెరిగింది. గా తులం బంగారం ఎప్పుడు ఇస్తావా రేవంత్ రెడ్డి అంటే నీ కండ్లు గొడ్లు ఉడవీకి గోటీలాడతా అంటాడు. ఇవన్నీ ఏమనాలి? ముఖ్యమంత్రి ఇంకేమన్నా ఏమన్నా గల్లీలో తిరిగే స్ట్రీట్ రౌడీయా? నేను ఏమడిగినా, అరే నువ్వు మాట ఇచ్చినావు, ఓట్లు వేసుకున్నావు, గద్దెనెక్కినావు, ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు కూడా విక్తా అంటాడు. ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా? మీ టీవీలలో చూస్తలేరా? ముఖ్యమంత్రి అంటోడు గెలిచినోడు ప్రజలకు మంచిగా పనిచేయాలి. నేను అడుగుతున్న నర్సాపూర్లో ఈ 2.5 ఏళ్ళ కాంగ్రెస్ వచ్చి ఒక్క పైసా పని నర్సాపూర్లో రూపాయి పని ఎక్కడైనా చూపిస్తారా? అరే వాటర్ ట్యాంకులు కేసీఆర్ కట్టినాయే, రోడ్లు కేసీఆర్ వేసినాయే, వైకుంఠధామం కేసీఆర్ కట్టిందే, మున్సిపాలిటీ కేసీఆర్ కట్టిందే, బస్సు డిపో కేసీఆర్ తెచ్చిందే, బస్ స్టాండ్ కేసీఆర్ తెచ్చిందే, చిల్డ్రన్స్ పార్కు కేసీఆర్ చేసిందే, గా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టింది కేసీఆర్ కట్టిందే, అర్బన్ పార్క్ చేసింది కేసీఆరే, డబుల్ బెడ్రూమ్లు ఆడ కట్టి తయారున్నాయి కేసీఆరే. యాడొక రూపాయి పని ఉన్నదామా 2.5 ఏళ్ళల్లో? ఏమన్నా చేసిండ్రా? గా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా కేసీఆర్ గారి టైంలో సగం కడితే దాన్ని అయిపోయింది. ఇగో ఈ రకంగా ఇంకా కాంగ్రెస్లో కోటేద్దామా? బాగా ఆలోచన చేయండి. ఈ నడిమిట్ల బీజేపీ వాళ్ళు వచ్చారు. అరే వాళ్ళు ఏమున్నా ఇక దేవుని పేరు చెప్పి ఓట్లాడుడే తప్ప పనిచేసుడు ఉందా? ఏమన్నా పేదోళ్ళకి ఏమైనా పని చేసిండ్రా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎక్కడ కూడా మొన్న కేంద్రం బడ్జెట్ పెట్టిరు ఢిల్లీలో. మొన్న 1వ తారీఖు నాడు బడ్జెట్ పెడితే తెలంగాణకు గుండు 0. 8 మంది ఎంపీలను గెలిపిస్తే, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఆంధ్రాకేమో మూటలు ఇస్తుండ్రు, తెలంగాణకేమో గుండు 0 పెడుతుండ్రు. మరి అందుకేనా బీజేపీ కోట్లు వేయాలి? ఆంధ్రప్రదేశ్కు అమరావతికి ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖపట్నంకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు, స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీలు ఇచ్చిండ్రు. ఇయ్యండి మంచిదే, వాళ్ళు మా వాళ్ళే. ఎందుకు ఇచ్చిందని అంటలేం. మరి తెలంగాణకు ఎందుకు ఇయ్యరు? మాకెందుకు ఇయ్యరు? మా తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపుతారు? మా సిమెంట్ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ను ఎందుకు రీఓపెన్ చేయరు? మా హైదరాబాద్కు నీళ్ళు ఎందుకు ఇయ్యరు? మా మూసీకి నీళ్ళు ఎందుకు ఇయ్యరు? ₹1 ఇస్తలేదు బీజేపీ. అన్ని గుజరాత్కే, అంతా ఉత్తర భారతదేశంకే.
మరి మనకు ఒక్క రూపాయి అని బీజేపీకి మనం ఎందుకు ఒక్క ఓటు వేయాలి అని అడుగుతున్నా. బీజేపీ ఏమన్నా ఇచ్చిందా? ఏమన్నా బీజేపీ నుంచి మన ప్రజలకు జరిగిన సాయం ఏమన్నా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నర్సాపూర్కి ఏమన్నా వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏమి చేయని బీజేపీకి ఎందుకు వేయాలి? మనకు మంచి అనుభవజ్ఞురాలు, అందరి తలలో నాలుకలాగా ఉండే మా సోదరిమణి సునీతా లక్ష్మారెడ్డి గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. పిలిస్తే పలుకుతుంది, సౌమ్యంగా అందరితో కలుపుగోలుగా నవ్వుతూ మాట్లాడేటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. రేపు మీ గల్లీల కౌన్సిలర్ గెలిచినా ఏడికి పోవాలి? ఎమ్మెల్యే దగ్గరికే పోవాలి కదా. మరి బీజేపీ కౌన్సిలర్ గెలిస్తే వస్తాడా స్వతంత్రంగా? ఇప్పుడు ఈ భిక్షపతి గెలిచింది అనుకో, అక్క అంటాడు, పోతాడు, దండం పెడతాడు, నా గల్లీలో బోర్ అయిపోయమని అడుగుతాడు. ఈ బాలరెడ్డి ఉన్నాడు అనుకో, అక్క నా గల్లీలో 2 పోలకు బుగ్గలు కావాలంటాడు, బాలరెడ్డి పోతాడు, కూర్చుంటాడు, అక్క దగ్గర పని చేసుకుంటాడు. అశోక్ గౌడ్ ఉన్నాడు అనుకో, అక్క మా గల్లీలో ఇగో మా ముదిరాజులకు ఫంక్షన్ హాల్ కావాలని అడుగుతాడు. లేకపోతే మా నయీం భాई ఉన్నాడు అనుకో, हमारे दरगाह में कुछ काम है, हमारे मस्जिद में कुछ काम है, हमारा शादी खाना में कुछ काम है, कराओ बोल के अक्का का हाथ पकड़ के आपका काम करा सकते नईम भाई. ये बीजेपी वाले कर सकते? ये कांग्रेस वाले से कुछ काम होता क्या? एमएलए बीआरएस का है, कल आने का हुकूमत भी बीआरएस है. आप लोगों को मालूम हो गया. एमएलए इलेक्शन कभी भी आने दो, बीआरएस जीत जाता, केसीआर साहब सीएम बनता, तब कहां से काम होता? अब ये लोग जीते तो 5 साल रहते, 2 साल के बाद तो केसीआर का हुकूमत ही आता ना. जब कौन काम रुक सकता आपने का? जब यही सुनीता साहिबा रहेंगे, आपके काउंसलर रहेंगे, मैं ही रहूंगा, आपका जो भी काम है नरसापुर में मैं करके देता हूं. ఆ రోజు నర్సాపూర్ డిపో కావాలంటే నేను కదా కేసీఆర్ సార్ని ఒప్పించి తెచ్చిపెట్టింది. ఇదే నర్సాపూర్లో నేను మాట ఇచ్చిన ఒకసారి, मैं डिपो लाता हूं बोल के गया, केसीआर साहब को बोल के शाम तक नरसापुर को डिपो सैंक्शन कराए. డిపో తెచ్చియలేదా నర్సాపూర్కు? ఏది కావాలన్నా చేసినాం. రేపు సునీతమ్మ గారు, నేను మీ నర్సాపూర్ అభివృద్ధిలో మీకు భాగస్వామ్యంగా ఉంటాం. వీళ్ళొచ్చి ఒకడు సీరలు వంచుతాడు, ఒకడు కాలు మొక్తాడు, ఒకడు పైసలు వంచుతాడు, ఒకడు సారే పెడతాడు. అవి మనకు పనికిరావు, తీసుకోండి, వద్దంటలేను. బట్ నియత్తోని మన నర్సాపూర్ అభివృద్ధి చేసింది ఎవరు? మనకు మాట ఇచ్చి నిలబడ్డది ఎవరు? మనకు అన్నం పెట్టింది ఎవరు? మనకు సాయం చేసింది ఎవరు? తొండి మాటలు మాట్లాడేటోడు ఎవడో గమనించండి.